ఈరోజు రాగి ఇడ్లీ, మన రవ్వ ఇడ్లీ, బియ్యపు రవ్వ ఇడ్లీ చేస్తున్నానండి. 2 రకాల ఇడ్లు అంటే 2 రకాలు తింటారనమాట. కొంతమంది రాగి ఇడ్లీ తింటారు, కొంతమంది ఏమో రవ్వ ఇడ్లీ తింటారనమాట. అందుకని దీనికి ఎప్పుడు చట్నీలు కాకుండా మనం ఎప్పుడు పుట్నాలు, కొబ్బరి లేకపోతే వేరుశెనగ గుళ్ళ చట్నీలు చేస్తుంటాం కదా, అలా కాకుండా అప్పుడప్పుడు సాంబార్గా చేసుకుంటాం. పెసరపప్పు సాంబార్ అండి ఇది. చిన్న ఉల్లిపాయలు ఉంది కదా, సాంబార్ ఉల్లిపాయలు, అవి వేసి పెసరపప్పు అంతా వేసి చిన్న చిన్నపాయలు చూడండి, చిన్న ఉల్లిపాయలు అంతా వేయించి ఇందులో వేసుకున్నానండి. టమాటా పళ్ళు, చిన్న ఉల్లిపాయలు, చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ సాంబారు. చూడండి, చిన్న ఉల్లిపాయలు ఇలా వేసి పెసరపప్పు ఉడికిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు అవంతా వేసి వేయించుకొని, ఈ చిన్న సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇలా ఈ సాంబార్ ఉల్లిపాయలు అవంతా వేయించుకొని పప్పు కలిపి, దీనికి చింతపండు వేయరండి, పులుపు ఉండదు ఇది. ఆ తర్వాత ఇది నల్ల మిరియాలు ఉంటుంది కదా, మిరియాల కారంతోనే ఉంటుంది ఇది. చాలా ఘాటుగా పెసరపప్పుతో చేసిందండి ఇది. చాలా చాలా బాగుంటుంది. వాసనలో కానీ కమ్మదనంలో కానీ ఇడ్లీలకు తగినట్టు రుచిగా ఉంటుందండి. కందిపప్పు సాంబార్ కంటే ఇది బాగుంటుంది అనమాట. దీంట్లో కొద్దిగా సాంబార్ పొడి కూడా కలిపాను నేను తయారు చేసి పెట్టుకుంటాను అనమాట. ఇలా తయారు చేసి పెట్టుకుంటాను బాటిల్ నిండుగా. 1 నెల వరకు వస్తుంది. ఇలా సాంబార్లకు ఉపయోగిస్తాను అనమాట. ఇవన్నీ వేసుకొని ఇలా వేయించేసానండి. గుమగుమలాడుతుంది. మీకైతే తెలియదు, కానీ నాకైతే ఇక్కడ దగ్గర గుమగుమలాడుతుందండి ఇది. దీంట్లో అంతా అయిపోయింది. తాళింపు కూడా పెట్టేశాను, పోపు కూడా పెట్టేశాను అనమాట. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా కలుపుకొని దించేయడమే. ఆఫ్ చేసేస్తాను, స్టవ్ ఆఫ్ కట్టేస్తాను అనమాట. అయిపోయింది. ఇడ్లీలు అవుతున్నాయండి. చూడండి, ఇది పైన ఏమో రవ్వ ఇడ్లీలు, కింద వచ్చింది రాగి ఇడ్లీలు ఉన్నాయండి. తీసినప్పుడు చూపిస్తాను నేను. ఇలా కొత్తిమీర చల్లుకొని ఆల్రెడీ వేసానండి. ముందు కూడా కొత్తిమీర ఎప్పుడు కట్ చేసి వేయకూడదండి, మనం ఇలాగే చేత్తో తెంపి వేయాలన్నమాట. కట్ చేస్తే దాని వాసన అంతా తగ్గిపోతుంది. మనం చేత్తో కట్ చేస్తే వాసన గుమ్మలాడుతుంది అనమాట. దాని వాసన కోల్పోదు, కొత్తిమీర వాసన, సహజ వాసన కోల్పోదు అనమాట. అందుకని ఇలా ఉంటుందండి. సాంబార్ రెడీ అయిపోయింది. ఇగోండి రాగి ఇడ్లీలు అండి ఇవి. చూడండి, రాగి ఇడ్లీలు, ఇది బియ్యపు రవ్వ ఇడ్లీలు. అది వచ్చింది కీర చట్నీ, పల్లీల చట్నీ, టమాటా పచ్చడి, ఒక పండు అండి, ఒక ఆరెంజ్ ఫ్రూట్, సాంబార్ అండి, ఇది మజ్జిగ. ఇది సంపూర్ణ బ్రేక్ఫాస్ట్ అండి, హెల్తీ బ్రేక్ఫాస్ట్. చూడండి, ఇది ఉల్లిపాయలు చూడండి, దీంట్లో చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ సాంబార్. మీరు చేసి చూడండి. ఇది చిన్న చిన్న ఉల్లిపాయలు, ఇది మద్రాసు ఉల్లిపాయలు అంటారు కదా, చిన్న ఉల్లిపాయలు, అవి దాంతో చేసిందనమాట. చూడండి, సంపూర్ణ. మా టిఫిన్ ఎలా ఉందో చెప్పండి చూసి. మీరు ఇడ్లీలు చేయండి. బియ్యపు రవ్వ ఇష్టమైన వాళ్ళు ఆ ఇడ్లీలు తింటారు. ఈ రాగితో చేసిన ఇడ్లీలు రాగి వాళ్ళు తింటారనమాట. ఇది సంపూర్ణమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది మీరు చేసి చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ మళ్ళీ బటన్ నొక్కకండి. ఆల్ బటన్ మీద, మనం బటన్ మీద యాక్టివేట్ చేస్తే మీకు ఛానల్ రీచ్ అయిపోతుంది, ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుందండి. మళ్ళీ దాని మీదనే మీరు బటన్ సబ్స్క్రైబ్ మీదనే మీరు చేశారంటే మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోతుందండి. అందుకనే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. లైక్ మాత్రము ప్రతిసారి చేయాలండి, షేర్ చేయాలి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. మీ చాలా బాగుంది అనిపిస్తే మీరు మిత్రులకు, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వాళ్ళకు షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఛానల్ గ్రో అప్ అవుతుందండి. అందుకని కొత్త వాళ్ళని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ఈ సంపూర్ణమైన హెల్దీ బ్రేక్ఫాస్ట్ని మీరు చూడండి. మజ్జిగలో పుదీనా, కొద్దిగా సైంధవ లవణము,
జీలకర్ర పొడి, మెంతి పొడి కలిపి చేసిందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మీ వేసవి తాపానికి తట్టుకునే శక్తి దానికి ఉంటుందన్నమాట. ఒక గ్లాస్ మజ్జిగలో చాలా పవర్ఫుల్. చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.